నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. నాగుల చవితి ప్రాముఖ్యత. ప్రకృతిలో మానవ మనుగడకు జీవనాధారమైన దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి జరుపుకుంటారు. మరియు కార్తీక శుద్ధ చతుర్థిని కొందరు జరుపుకుంటారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. శ్రావణ శుద్ధ చతుర్థి నాడు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలివిడి, నువ్వులతో చేసిన చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్ర గుంజు, తేగలు మొదలగునవి నివేదన చేస్తారు. నూలుతో చేసిన దారమునకు పుట్టకు, నాగులకు చుట్టి తర్వాత కొంత భాగాన్ని ఇంటిలిపాది చేతికి రక్షలుగా కట్టుకుంటారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఇలా ఆచరించిన వారికి సర్వదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఓం ఉర్విధారాయ విద్మహే మహానాగాయ ధీమహి తన్నశేష ప్రచోదయాత్. నాగుల చవితి రోజున చదవాల్సిన స్తోత్రం: నాగాయ అనంత రూపాయ శేషరూప నమోస్తుతే, సర్పరూప నమస్తుభ్యం, నాగేంద్రాయ నమో నమః. కర్కోటకస్య నాగస్య దయాయంత్య నలస్య చ ఋతుపర్ణస్య కీర్తనం కలి నాశనం. పైకి పెట్టరా